పరమోన్నతుని పద సన్నిధికి పరుగున రారే ప్రియజనులారా, స్వాగత గీతాలతో జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. ఈ ప్రదర్శన సమయంలో మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. తల్లి మరియమ్మ మా కోసం ప్రార్థన చేయండి. పునీత చిన్న తెరేసమ్మ గారు మా కోసం ప్రార్థన చేయండి. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సగ సగ రిమ రిమ గమ గమ సగ సగ రిమ రిమ సగ సగ
పూజా సుమములతో అర్చన చేయుదము మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము పూజా సుమములతో అర్చన చేయుదము మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము సంగీత నాట్యాలతో ప్రభువును కీర్తించెదం సంగీత నాట్యాలతో ప్రభువును కీర్తించెదం స్తుతి స్తోత్రాలతో ప్రభువును ఘనపరచెదం స్తుతి స్తోత్రాలతో ప్రభువును ఘనపరచెదం రండి దైవ జనమా ఈ జూబిలి ఉత్సవ వేళ సంతసించగా రండి ఆ దివ్యనాథుని దర్శింప రండి దైవ జనమా ఈ జూబిలి ఉత్సవ వేళ సంతసించగా రండి ఆ దివ్యనాథుని దర్శింప ఆ దివ్యనాథుని దర్శింప మా పగరి నిరిసా అనిసరి మా పగరి నిరిసా అనిరిసా మా పగరి నిరిసా అనిసరి మా పగరి నిరిసా అనిరిసా ప్రియక దేవుని దీవెనలు పొందగా కలువరి నాదుని రక్షణ నొందగా ప్రియక దేవుని దీవెనలు పొందగా కలువరి నాదుని రక్షణ నొందగా పవిత్ర స్థలిలో వాక్యము నాలింపగా మననము చేయుడి ముదమారా పవిత్ర స్థలిలో వాక్యము నారింపగా మననము చేయుడి ముదమారా మననము చేయుడి ముదమారా రండి దైవ జనమా ఈ జూబిలి ఉత్సవ వేళ సంతసించగా రండి ఆ దివ్యనాథుని దర్శింప రండి దైవ జనమా ఈ జూబిలి ఉత్సవ వేళ సంతసించగా రండి ఆ దివ్యనాథుని దర్శింప ఆ దివ్యనాథుని దర్శింప పూజా సుమములతో అర్చన చేయుదము మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత చిన్న తెరేసమ్మ గారి దేవాలయ మహోత్సవానికి సలేషన్ పరిచర్య స్వర్ణ జూబిలీ వేడుకలకి మరియు తిరుసభ విశిష్ట మగా జూబిలీ మహోత్సవానికి మా ఒక ఆహ్వానాన్ని మన్నించి మహోత్సవ దివ్య బలిభోజనం సమర్పించటానికి మనల్ని దీవించటానికి విచ్చేసిన హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 కార్డినల్ అంతోణి పూల తండ్రి గారికి
మరియు ఖమ్మం పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 సగిలి ప్రకాష్ తండ్రి గారికి స్వాగతం, సుస్వాగతం, ఘనస్వాగతం. అలాగే మన మధ్యకి విచ్చేసిన సలేషన్ వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ గార్లపాటి కిషోర్ ఎస్డిబి గారికి మా ప్రత్యేక స్వాగతములు. ఈ పవిత్ర వేడుకకు విచ్చేసిన గురువులందరికీ, మడవాసులందరికీ మరియు దేవుని వాక్యాన్ని ఆలకించటానికి, ఆయన కృపను అనుభవించటానికి వచ్చిన విశ్వాసులకు హృదయపూర్వక స్వాగతములు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరికీ మరోసారి పునీత చిన్న తెరేసమ్మ విచారణ తరపున హృదయపూర్వక స్వాగతములు తెలుపుకుంటున్నాను. The light of faith was lit in 1968 at Sanat Nagar by Father Xavier Rock, who built a small church on the plot given by the JMJ sisters. Archbishop Samineni Arulappa handed over this torch to the Salesians on 22nd August 1975 in order to keep it aflame. Father John Lenz, a Salesian missionary from Belgium, together with Father K.S. Joseph, pioneered the Salesian presence at St. Teresa's Parish, Sanat Nagar. As we light the lamp, we affirm our commitment to keep aloft and alight this flame entrusted to the Salesians. Now, we kindly invite His Eminence Cardinal Pura Antoni, Archbishop of Hyderabad, His Lordship Sangili Prakash Garu, Bishop of Khammam, to light the candle. Please, my Lord. And I request Reverend Father Garlapati Kishore SDB, Vice Provincial of Hyderabad Province, Father Jose Kolitana Nath SDB, Rector and Parish Priest of this parish, and Sister Nusi Pauline, Provincial of Hyderabad Province, Congregation of JMJ, to please come on to the altar. His Lordship Sagili Prakash, Bishop of Khammam, Reverend Father Garlapati Kishore SDB, Vice Provincial of Hyderabad Province, Father Jose Kolitana Nath SDB, Rector and Parish Priest of this parish, Reverend Sister Lucy Pauline, Provincial of Hyderabad Province, Congregation of JMJ. Thank you, my Lord. Thank you, Father. Thank you, Sister. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మహాపూజ్య పీఠాధిపతులు, ఘనత వహించినటువంటి శ్రీ శ్రీ సగిలి ప్రకాష్ ఖమ్మం మేత్రానులు, పూజ్య గురువు సలేషన్ వైస్ ప్రొవిన్షియల్ కిషోర్ గారు, మన ప్రియతమ విచారణ గురువు ఫాదర్ కె జోస్, తదితర డాన్ బోస్కో కాన్ఫరెన్స్
మేత్రాసన గురువులు, తదితర గురువులారా, సిస్టర్ పౌలిన్, ద ప్రొవిన్షియల్ ఆఫ్ జేఎంజే అండ్ జేఎంజే మఠకన్యలు, తదితర మఠకన్యలు, ప్రియమైనటువంటి చిన్న తెరేసమ్మ భక్తులారా, విశ్వాసులారా, ఈరోజు మన ఈ విచారణ పండుగలో మనమందరం కూడా భక్తియుతంగా పాల్గొనుటకు సిద్ధపడి ఉన్నాము. చిన్న తెరేసమ్మ గారి మాటలలో ప్రతి చిన్న పని అయినప్పటికీ దేవుని యొక్క మహిమార్థము దానిని నిర్వహించినప్పుడు అది ప్రతిఫలిస్తుంది అని ఆమె అనేకమైనటువంటి సందేశాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఈ సందేశాన్ని మన యొక్క హృదయాల్లో ఉంచుకొని ఆమెను గౌరవిస్తూ ఆమె యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఇక్కడ సమావేశమైన మనందరినీ, మరీ ముఖ్యంగా డాన్ బోస్కో గురువులను, జేఎంజే మఠకన్యలను దండిగా దీవించమని ప్రత్యేక విధంగా వేడుకుందాం. రెండవది, డాన్ బోస్కో గురువుల పరిచర్య ప్రారంభమై నేటికి వారు బంగారు జూబిలీలో ప్రవేశిస్తున్నారు. గోల్డెన్ జూబిలీ ఆఫ్ సలేషన్ presents. We are proud of Father Santiago, the provincial and their general, and also the vice provincial here, and all the Don Bosco brethren for all their beautiful services that they are rendering here in Archdiocese and also other dioceses in Telugu states and over the universe. Dear fathers, let us remember your patron. One thought I would like to share with you, which I liked very most. Give me souls, take away the rest. ఆత్మలు నాకు అప్పగించండి, తదితరములు నాకేమీ అవసరము లేదు అని ఆత్మల కొరకు, ఆత్మల సంరక్షణ కొరకు తన జీవితాన్ని త్యాగం చేసుకొని నిరుపేద అభాగ్య బిడ్డలను ఆయన ఆదరించి, సో మెనీ స్ట్రీట్ చిల్డ్రన్, upon the young spirit of Don Bosco, with our fathers, Don Bosco fathers, who are dynamic and young in spirit, whether irrespective of their age. Let us give a round of applause to Father Santiago, Kishore, Father Jose, and all the Don Bosco fathers. We have heard that JMJ sisters have given this place in 1995, especially to have the spiritual services that are rendered here. ఆధ్యాత్మిక అవసరాలలో, విషయాలలో చొరవ చూపిస్తూ ఆధ్యాత్మికంగా ఈ యొక్క కేంద్రాన్ని నడిపించాలని వారు ఉదారంగా ఈ యొక్క స్థలమునిచ్చారు అని మనం విని ఉన్నాం. We congratulate Sister Pauline and we encourage Sister Pauline to do much more, Let us give a round of applause. Thank you Sister Pauline and JMJ sisters. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగ పూజా బలిలో పాల్గొంటున్న మనమందరం కూడా ఈ సేవలను గుర్తించుదాము, కృతజ్ఞత కలిగి జీవించుదాం, వారికి ప్రోత్సాహకరమైనటువంటి సంఘంగా నిలుద్దాం. మన యొక్క ప్రార్థనలో వారి కోసం నిత్యం ప్రార్థన చేద్దాం. ఈ ఉద్దేశాలను ఈ పూజా బలిలో మనం సమర్పిస్తూ దేవుని యొక్క ఆశీస్సులకై ప్రార్థన చేసుకుందాం, దీవెనలు పొందుదాం. ఈ పవిత్రమైనటువంటి పూజా బలిలో పాల్గొనటకు ముందు చేసిన అపరాధములను, తప్పిదములను భగవంతుని ముందు విన్నవించుకుందాం, పశ్చాత్తాపపడదాం, మన్నించమని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం.
దేవా నాకు తండ్రివి, నా పాప భారాన్ని మోసితివి. దేవా నాకు తండ్రివి, నా పాప భారాన్ని మోసితివి. నిన్ను మరిచాను, నీ చేయి విడిచాను. నిన్ను మరిచాను, నీ చేయి విడిచాను. నా లోకాన్ని సృష్టించుకున్నాను, నేనే సర్వం అన్నాను. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. నన్ను క్షమించవా, నీ క్షమను ప్రసాదించవా. నన్ను క్షమించవా, నీ క్షమను ప్రసాదించవా. గొప్ప దేవా నాకు తండ్రివి, నా పాప భారాన్ని మోసితివి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పరలోక రాజ్యము వినయాత్ములకును పసిబిడ్డలకును చెందునని తెలియజేసితివి. పునీత తెరేసా చూపిన చిరుమార్గమును మేము నమ్మక పాత్రముగా అనుసరించినట్లు నీ కృపను అనుగ్రహింపుము. తద్వారా ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ నిత్య మహిమను మేము ప్రత్యక్షముగా గాంచగలుగునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 14 నుండి 16 వరకు. ప్రభు ఈ 40 ఏండ్లు మేము ఎడారిలో నడిపించుటను జ్ఞప్తికి తెచ్చుకొనుడు, మీకు వినయము నేర్పించుటకు, మీ హృదయములను పరీక్షించుటకు, మీరు తన ఆజ్ఞలను పాటించుతురో లేదో తెలుసుకొనుటకు ఆయన ఈ పయనమును ఉపయోగించెను. ఆయన మీకు అనుకువ నేర్పను. మేము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనమును అనుగ్రహించెను. ఇట్టి భోజనము మీరు కానీ మీ పితరులు కానీ ఏనాడును ఆరగించి ఎరుగరు. నరుడు కేవలం భోజనం వలనే జీవింపజాలడు, కానీ ప్రభు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించున్నని తెలియచేయుటకే ఆయన అట్లు చేసెను. ఆ 40 ఏండ్లు మీ ఒంటి మీద దుస్తులు చెనుగు పట్టలేదు, మీ కాళ్ళకు బొబ్బలెక్కలేదు. మీరు కోరుకునిన పదార్థములన్నీ భుజించిన తర్వాత మీరు వసించుటకు సుందరమైన భవనమును నిర్మించుకొనిన పిదప మీ పశువులు, గొర్రెలు,
మందలు వెండి బంగారములు సిరి సంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్వంతో విరవిరిగి మీరు ఐగుప్తు దాసగృహము నుండి విడిపించిన ప్రభువును విస్మరింపకుడు. ఆయన మేము సుదీర్ఘ భయంకరమైన విషసర్పములతో తేలుతో కూడిన ఎడారి గుండా నడిపించుకొని వచ్చెను. నీళ్లు దొరకని ఆ మరుభూమిలో కఠిన శిల నుండి నీళ్లు వెలువరించెను. మీ పూర్వులు కని విని ఎరగని మన్నాతో మేము ఎడారిలో పోషించెను. ఈ రీతిగా ప్రభు మీకు వినయము నేర్పెను, మేము పరీక్షించెను. అతడు ఇంకా శ్రమపడినది చివరకు మీకు మేలే చేయుటకే. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. విశ్వవిభుడవు ప్రాణహితుడవు, విశ్వవిభుడవు ప్రాణహితుడవు, జ్ఞానగరుడవు ప్రేమమయుడవు, కృపను చూపే కృపామయుడవు, కృపను చూపే కృపామయుడవు. మంచివాడవు బహు గొప్పవాడవు, మంచివాడవు బహు గొప్పవాడవు, సృష్టి చేసిన సృష్టికర్తవు, సృష్టి చేసిన సృష్టికర్తవు, కరము చాపి నన్ను పిలిచి హత్తుకుంటివి, ఎత్తుకుంటివి, నన్ను హెచ్చించితివి, కరము చాపి నన్ను పిలిచి హత్తుకుంటివి, ఎత్తుకుంటివి, నన్ను హెచ్చించితివి. నిన్ను వేడెదా, నిన్ను గూర్చి పాడెదా, నీ మహిమను ప్రకటించెదా. నిన్ను వేడెదా, నిన్ను గూర్చి పాడెదా, నీ మహిమను ప్రకటించెదా. విశ్వవిభుడవు ప్రాణహితుడవు, విశ్వవిభుడవు ప్రాణహితుడవు, జ్ఞానగరుడవు ప్రేమమయుడవు, కృపను చూపే కృపామయుడవు, కృపను చూపే కృపామయుడవు. రెండవ పఠనము పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16వ వచనము నుంచి 18వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. సర్వదా సంతోషముగా ఉండుడు, సదా ప్రార్థింపుడు, అన్ని వేళల యందును కృతజ్ఞతలై ఉండుడు. యేసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరినది ఇదియే. ఇది ప్రభువాక్కు.
హల్లెలూయా. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై. ఆయన నన్ను అభిషేకించెను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై. ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభిష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. ఈరోజు ఎంత విశిష్టమైనటువంటి రోజు అని అంటే, ఎంత విశిష్టం. మన విచారణ పాలక పునీతురాలి పండుగ, చిన్న తెరేజమ్మ గారి పండుగ. రెండవది మన సలేషియన్ సభ గురువులు మన అతిమేత్రాసనంలో వారికి సేవలను ప్రారంభించి 50 వసంతాలు పూర్తయినటువంటి రోజు. మూడవది విశ్వశ్రీ సభ యేసునాథుని యొక్క జన్మాన్ని పురస్కరించుకొని 2025వ సంవత్సరాన్ని సాధారణ జూబిలీ సంవత్సరంగా కథోలిక శ్రీ సభ మొత్తం ప్రపంచమంతటా కొనియాడే సందర్భాన మన యొక్క విచారణ కూడా కొనియాడుతూ ఉంది. ఇంకా ఈరోజు కావులేని సన్మనస్కుల పండుగ.
జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజు, లాల్ బహదూర్ శాస్త్రి అప్పటి మన ప్రధాని పుట్టినరోజు, ఇంకా మన విచారణ గురువులు తమ గురుపట్టాభిషేక వార్షికోత్సవాన్ని 25వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి రోజు కూడా. ఒకరోజు నేను హైదరాబాద్ ఆర్చ్ బిషప్ హౌస్లో కార్డినల్ తండ్రి గారిని చూసేదానికి వచ్చి అక్కడ గెస్ట్ రూమ్లో ఉన్నాను. వీళ్ళు ఫాదర్ మాథ్యూ, ఫాదర్ జోస్, ఇంకా ఇద్దరు ఫాదర్ శాంతి, వాళ్ళు ఈ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి కార్డినల్ తండ్రి గారిని చూసేదానికి ఆయన రూమ్కి వెళ్ళారు. నేను గెస్ట్ రూమ్లో ఉంటున్నాను. వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే. అందులోనూ సలేషన్స్ అంటే ఎక్కడో కొంచెం ఎలక్ట్రిక్ షాక్ కొడుతూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. వాళ్ళను చూడాలని నేను అనుకున్నాను. వాళ్ళు నా గదికే వచ్చారు. గదికే వచ్చి కార్డినల్ తండ్రి గారిని చూడొచ్చాము. అక్టోబర్ 2వ తేదీ మేము ఈ విశేషాలు అని చెప్పారు. అందులో కూడా ఫాదర్ గారి యొక్క రజత జూబిలీ కూడా ఇమిడ్చి చెప్పారు. మీరు పిలిచినా పిలవకపోయినా నేను మాత్రం ఆ రోజు వస్తాను అని వాళ్ళు పిలిచేదానికి ముందే, ఎందుకంటే కార్డినల్ గారిని అప్పుడే పిలిచారు, దానికి ముందే నేను వస్తాను అని వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కూడా మిమ్మల్ని పిలిచేదానికే వచ్చినాం అన్నారు. వచ్చినా రాకపోయినా కానీ ఆ పదం మాత్రం వాడేదానికి సమంజసమే ఆ సమయంలో. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి నా డైరీ చూసుకుంటే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కేరళలో యూత్ కన్వెన్షన్ కాన్ఫరెన్స్ జాతీయ స్థాయిలో ఉంది. నన్ను వాళ్ళు ఆహ్వానించారు. ఎందుకంటే ఇదివరకు నేను యూత్లో పనిచేశాను కాబట్టి, నేను యూత్లో పనిచేసేదానికి కూడా ఆ యొక్క కృప సలేషన్ సభ గురువుల ద్వారానే నాకు అందింది. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఆ పక్క కమిట్మెంట్ ఉంది, ఈ ప్రక్క రావాలని ఉంది. అంటే అది 5 రోజులు కదా, ఒక 2 రోజులు అటు, ఒక రోజు ఇటు అని నేను అనుకున్నాను. అనుకొని వాళ్ళకి చెప్పి ఇంకా సరే దీనికి తప్పకుండా వద్దామని అనుకున్నాను. ఇంకా తర్వాత కార్డినల్ గారు చెప్పారని 2 మాటల ప్రసంగం కూడా ఇవ్వండి అని అన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను 10వ తరగతి చదివేటప్పుడు సలేషన్ సభ గురువులు కడప సెయింట్ ఆంటనీస్ ఇండస్ట్రియల్ స్కూల్ తీసుకునేదానికి మేత్రాసన అప్పటి నెల్లూరు మేత్రానులు వారికి అప్పగించారు. వాళ్ళు వచ్చినరో రాలేదో కడపలో ఒకటే కోలాహలం, ఒక పండగ జరిగిన కోలాహలమే, ఒక ఆధ్యాత్మిక చింతనున్న కోలాహలమే. పిల్లలు అంతా ఏంటేంటో గోలగోల. ఈ గోల అంటే రైట్ గోల. ఏది చేసినా కానీ అదేందో ఒక తుళ్ళింపు అందులో ఉండేదన్నమాట. ఇదేదో చాలా బాగుంది అని అనుకున్నాను. ఆ తరువాత అక్కడ ఐటీఐ చదివినటువంటి పిల్లలకు ఇండస్ట్రియల్ స్కూల్లో సున్నపురాలపల్లి అంటారు దాన్ని చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు కడపలో రావు. కాబట్టి ఆ తరువాత ఇక్కడికి సనత్ నగర్కి వాళ్ళని తీసుకొని ఇక్కడ వాళ్ళను ఉంచుకొని ఆ తర్వాత వివిధ ఫ్యాక్టరీలలో వాళ్ళకు ఉద్యోగాలు చూయించి వాళ్ళకి ఇక్కడ వసతి కల్పించి ఇన్ని మేళ్ళు సలేషన్ సభ గురువులు చేస్తూ ఉన్నారు. దీనికి అంతటికి కారణం 50 ఏళ్ల క్రితం మన సనత్ నగర్లో ప్రారంభమైనటువంటి ప్రస్థానమే. దీనికి మూలం డాన్ బోస్కో గారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నేండ్లు మనం 50 ఏండ్లు జరుపుకుంటున్నా కానీ ఇది కేవలం ఒక గొప్ప కోసం కాదు. ఏ సెలబ్రేషన్ అయినా కానీ దాన్ని సమీక్షించేదానికి గత 50 ఏండ్లుగా మనం ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నాం, రానున్న సంవత్సరాలలో ఏ విధంగా ఉండబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ యు హావ్ బీన్, దట్ హస్ బీన్, yes టు ఆల్ దట్ విల్ కమ్. జరిగేదాని అంతటికి, జరగబోయేదాని అంతటికీ మేము సిద్ధంగా ఉన్నాము, మీరు మాకు మార్గం చూపించండి అని చెప్పటం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణాన్ని ఫాదర్ జోసే దాన్ని ఎంపిక చేసుకున్నారు. ఏ జీవితంలోనైనా, అది వ్యక్తిగత జీవితం కానివ్వండి, కుటుంబ జీవనం కానివ్వండి, సంస్థ జీవనం కానివ్వండి, మేత్రాసన జీవనం కానివ్వండి, కుదుపులుంటాయి, ఒడిదుడుకులుంటాయి, మలుపులుంటాయి. కానీ
దేవుడు ఆ కుదుపుల్లో మలుపుల్లో, ఆ యొక్క కష్టములో, బాధలో, ఆ వ్యాధుల్లో సదా మనకు తోడై ఉన్నటువంటి వాడు. ఎందుకు అనంటే ఆయన ఇమ్మానువేల్, మనతో ఉన్నటువంటి దేవుడు, మన ఆత్మలో ఉన్నటువంటి దేవుడు, మనం నడిపించేటటువంటి దేవుడు. ఎందుకు మనకి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, వ్యాధులు, వ్యసనాలు కూడా వస్తాయి అని అంటే అది కేవలం దేవుడు. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో ఇజ్రాయేల్ జనాన్ని 40 ఏండ్ల పాటు ఎడారి గుండా నడిపించారు. వాగ్దత్త భూమికి పోవాలి అని అంటే 40 ఏండ్లు ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ యొక్క ప్రాంతంలో ఉన్న జియోగ్రఫీ, భౌగోళిక స్థితిగతుల్ని మనం గమనిస్తే కనీసం వాళ్ళు 2-3 నెలల్లోనే ఐగుప్తు నుంచి వాగ్దత్త భూమికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కానీ దేవుడు వాళ్లను 40 ఏండ్లు కష్టాలలో, బాధల్లో, అన్నం లేక, నీళ్లు లేక, ఏడ్చుకుంటూ, తిట్టుకుంటూ, గొనుగుతూ అనేక రకాలుగా, ఎందుకయ్యా మమ్మల్ని తీసుకొచ్చావు? ఈ పాములతో కరిపించేదానికా? ఈ అన్నం లేకుండా ఏడ్చేదానికా? మా పిల్లలు ఏడుస్తున్నారు, మా పశువులు అంబా అంటున్నాయి, ఎందుకు అని మోయిజుని మీద, యావే ప్రభు మీద వాళ్ళు గొనిగారు. దేవుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు అనే దాన్ని ద్వితీయోపదేశ కాండంలో మనం ఈరోజు విన్నదానికి చూడండి. మీకు వినయం నేర్పుటకు, నేను గొప్ప కాదు, నేను ధీరుణ్ణి కాదు, నాకు సామర్థ్యం ఉంది, నాకు తెలివితేటలు ఉంది, అంతా సున్నా. నీపై నువ్వు, నీ సామర్థ్యంపై, నీ తెలివితేటలపై నువ్వు ఆధారపడి విర్రవీగితే అదంతా సున్నా. నువ్వు ఎప్పుడో కుప్పకూలిపోతావు. అది కాకుండా ఈ యొక్క కష్టాలలో, బాధల్లో, వ్యాధుల్లో, ఇబ్బందుల్లో, ఇక్కట్లో నా సర్వేశ్వరుడు నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నా బలము, ఆయన నా అధిపతి అనేటటువంటిది మనం తెలుసుకొని ఆయన ఎలా నడిపిస్తే అలా పోతామని దాసోహం అంటామో అప్పుడే మనకు వినమ్రత అనేది వస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు వినయము నేర్పుటకు, మీ హృదయములను పరీక్షించుటకు, ఈ కష్టం వచ్చినప్పుడు, ఈ నిష్ఠూరం వచ్చినప్పుడు, ఈ బాధ వచ్చినప్పుడు, ఈ వ్యాధి వచ్చినప్పుడు, ఈ ఇబ్బంది కలిగినప్పుడు ఇంకా ఎందుకులే అడిగిపోవటం, గుడికి పోవటం దేనికి, జపమాలు చెప్పడం దేనికి, బైబిల్ చదవటం దేనికి, స్తోత్రాలు పెట్టడం దేనికి, కౌన్సిలింగ్ పొలటం దేనికి, ఏం చేసినా కానీ ఇంతేలే అన్నటువంటి ఒక నిరుత్సాహంతో మనము అక్కడే కుప్పగూలిపోతాం. అందుకు కాదు, దేవుడు ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో మన హృదయాలను పరీక్షిస్తూ ఉన్నాడు. నా బిడ్డ, నువ్వు నిలబడవా? నేను నీతో ఉన్నానని నమ్ముతూ ఉన్నావా? నన్ను యేసు అన్ను కొలుస్తూ ఉన్నావు. యేసు అంటే మానవుల రక్షకుడు, మానవులు అంటే నువ్వు కూడా ఒకదానివి వాండ్లలో. కాబట్టి యేసు అనే యొక్క నామానికి మానవుల రక్షకుడు, ఆ మానవుణ్ణి నన్ను రక్షించేవాడు నా యేసు అని. అందుకే నేను ప్రసంగ ఆరంభములో యేసయ్య ఘనమైనటువంటి నామానికి యేసు ఆ వందనం, యేసు ఆ స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఆ మహిమ, యేసు ఆ ఘనత, యేసు ఆ స్తుతి అన్నది. ఎందుకంటే అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామం యేసు నామం. ఆయన నామం ముందు మన మోకాల్లోని ఆయన ఆరాధిస్తే ఆయన మనల్ని అధికంగా ఆశీర్వదిస్తారు. అంతేకాదు, ఆయన ఆశీర్వాదాలు పొందిన మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలుస్తాం. అందుకే దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా పిలిచింది. నాకెప్పుడు అది కావాలా, ఇది కావాలా అని ఒక భిక్షగాని మాదిరిగా అడుక్కోవటం కాదు, ఒక కుమారుని మాదిరిగా, ఒక కుమార్తె మాదిరిగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను నీ ప్రజలకు బలంగా ఉంటాను అని చెప్పి మనం అనుకోవాలి. అందుకనే మీ హృదయములను పరీక్షించుటకు, మీరు తన ఆజ్ఞలను పాటింతురో లేదో తెలుసుకున్నటకు ఆయన ఈ 40 ఏండ్ల 50 ఏండ్ల ప్రస్థానాన్ని మనకిచ్చారు. ఈ యొక్క సెయింట్ తెరేసా చర్చి కష్టాలకు గురి కాలేదా? ఇబ్బందులకు గురి కాలేదా? వాళ్ళల్లో కొన్ని సమస్యలు రాలేదా? అన్నీ వచ్చాయి. అందుకే ఇక్కడ 40 ఏండ్లు అన్నాం. ఆ 50 ఏండ్లలో, ఈ 50 ఏండ్లలో వారు ఎన్నో ఒడిదుడులకు లోనై ఉంటారు. అయినా కానీ వినమ్రంగా దేవునికి మేము సమర్పిస్తున్నాము అని చెప్పటం వలన వారు ఈరోజు ఘనంగా ఉంటున్నారు. పాములతో కరిపించుకున్నారు మీరు, చచ్చిపోయారు మీరు. ఇక్కడ ఉంది చూడండి, భయంకరమైన విషసర్పములతోనూ తేళ్లతోనూ కూడిన ఎడారి గుండా మీరు నడిచితిరి. మన వాళ్ళు కొన్నిసార్లు కొంతమంది ఈ మిషనరీలుగా వెళ్ళేటప్పుడు మనకు కనపడేది ఏంటంటే అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, పాములు ఉన్నాయి. మా మిత్రాశ్రమంలో ఒక ఫాదరు ఎప్పుడో ఫోటో తీసి బిషప్ గారికి పంపిస్తారు.
ఎందుకంటే అయ్యా చూడు, నీ మాదిరి బంగ్లాలో లేను, నేను అడవుల్లో ఉన్నాను, పాములు ఎప్పుడంటే అప్పుడు వస్తున్నాయి, నా బెడ్ మీద ఉంటున్నాయి, నా బిడ్డ కింద ఉంటున్నాయి, నా కష్టాలు అర్థం చేసుకొని చెప్పేదానికో ఏమో అటు పంపొద్దయ్యా అని చెప్పినా. నేను వచ్చినప్పుడు చెప్పు, నాకు కూడా భయమే పాములు అంటే. కాబట్టి నువ్వు ఫోటో తీసి పంపినా అది కదిలాడుతూ ఉంటే అది నా పక్కనే వస్తుందేమో అని అనుకుంటామని చెప్పి. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, వీటన్నిటిలో కూడా మీకు ఆకలి అయింది, కానీ ఈ భూ ప్రపంచంలో ఎవరు రుచించినటువంటి భోజనాన్ని, మన్నాను ఆకాశం నుంచి కిందికి కురిపించాను, మీ పితరులు ఎప్పుడూ ఇది తినలేదు, నేను మీకు ఇచ్చాను, రుచికరమైనటువంటి భోజనాన్ని ఇచ్చాను. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో కష్టాలు అనేటివి రాక తప్పు ప్రియమైన సహోదరి సహోదరులారా. వాటన్నిటిని కూడా మనం భరించాలి. ఈ యొక్క సంస్థలో కూడా ఎన్నో కష్టాలు వచ్చి ఉంటాయి. అందుకనే డాన్ బోస్కో గారి యొక్క స్పిరిట్ను వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. డాన్ బోస్కో గారికి కష్టాలు లేవా? డాన్ బోస్కో గారికి ఇబ్బందులు లేవా? అసలు ఆయన వీధి బాలను దగ్గరికి తీసి ఒక చోట పెట్టుకొని వాళ్ళకు స్నానాలు చేపిస్తూ ఉంటే వాళ్ళలో నుంచి కారేటటువంటి ఆ మురికి నీళ్లు ఇతర ఇళ్లలోకి పోతూ ఉంటే వాళ్ళందరూ కూడా జగడానికి వచ్చారు, కోప్పడి పోట్లాటకు వచ్చారు. వాళ్ళే ఎందుకు ఇరుగు పొరుగు వాళ్ళు పోట్లాటం అంటే వాళ్ళ గురువులే కొంతమంది డాన్ బోస్కోకు పిచ్చి పట్టినట్టుంది అని ఒకసారి వాళ్ళు ఆ డాన్ బోస్కోను పిచ్చి ఆసుపత్రికి పంపాలి అని చెప్పి ఒక వ్యాన్ రెడీకి పెట్టుకున్నారు. ఒక వ్యాన్ రెడీకి పెట్టుకొని ఒక పెద్ద గురువు డాన్ బోస్కో పిచ్చి కాబట్టి ఎక్కువ అని అంటే ఆయన డాన్ బోస్కో గారు ఎంత చమత్కారో చూడండి. ఆ ముసలి ఫాదర్ను తీసి వ్యాన్లో వేసాడు. నాకు కాదయా పిచ్చి, నీకు పిచ్చి, నీకు పిచ్చి. ఎందుకంటే అనగారినటువంటి జనం కోసం when I was hungry you gave me to eat, when I was thirsty you gave me to drink, when I was sick you visited me. అది దేవుడు మనకు కడరా తీర్పు సమయంలో ఆయన దేన్ని బట్టి మనకు మోక్షము నరకము ఇస్తాడు అని అంటే పేదలకు సువార్తను ప్రకటించి ఉంటే, అనాథలను అభాగ్యాలను చేరదీసి ఉంటే నువ్వు మోక్షానికి రా. నువ్వు ఏం పంచభక్ష పరమాన్నాలు తింటున్నావు అన్నది ముఖ్యం కాదు, ఎంత నువ్వు ఇతరులతో పంచుకుంటున్నావు అన్నది ముఖ్యం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, డాన్ బోస్కో ఈ విధంగా ఎన్నో కష్టాలకు గురయ్యాడు. వీళ్ళు ఏం తీసుకొచ్చారంటే అనాథలు అభాగ్యులు ఎక్కడెక్కడైతే గ్రామీణ మేత్రాసనాలలో వాళ్ళు శిక్షణ ఇచ్చినటువంటి యువకులు ఉంటున్నారో వాళ్ళను పట్టణానికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళను ఉంచి వాళ్ళకు ఉద్యోగాలు చేయించి వాళ్ళకి ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా, ఆస్తిపాస్తులు సంపాదించుకున్న వాళ్ళుగా, అంతస్తులు కట్టుకున్న వాళ్ళుగా నేను చూశాను కొంతమందిని ఇక్కడ. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా అటువంటి బిడ్డల్ని ఏమీ లేకుండా ఒక ఆశ్రయంలో ఇక్కడ సలేషన్ గురువులు ఇస్తే ఈరోజు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. ఇంకా డాన్ బోస్కో నేర్పింది ఏంటి అని అంటే ఆ పిల్లలకు ఎప్పుడు జపమాల జపించాలి అని చెప్పి. నాకు ఎప్పుడు గుర్తొచ్చేది ఏంటి అని అంటే ఓసారి డాన్ బోస్కో దగ్గరికి వాళ్ళకు సాయం చేసేటటువంటి ధనికుడు వచ్చాడు. ఆయన రోజు వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు డాన్ బోస్కో కానీ అనాథ బాలలు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అబ్బా మీరు వీరులు సూర్యులు విక్రమార్కులు అని వాళ్ళు చెప్పట్లా. ఎప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే గుళ్ళో ఉంటున్నారు, జవదని చెప్తున్నారు. అప్పుడు ఆ ధనికుడు ఆ భూస్వామి ఏమన్నాడంటే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ బిడ్డలకు చిల్లి గవ్వ కూడా నేను ఇవ్వను, నువ్వు నీ బిడ్డలు ఆకలితో అలమటించాల్సిందే పోయా. ఈరోజు మనమైతే అబ్బా స్వామి ఆ స్వామి నువ్వే మాకు దిక్కు అని వాళ్ళ కాళ్ళ మీద పడి డబ్బులు ఇస్తే చాలే అన్నటువంటి మనస్తత్వం డూ అవే విత్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్. దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు నిన్ను కడతెరుస్తాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన నేర్పినటువంటి పాఠం స్పిరిట్ మన యొక్క సనత్ నగర్కు వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగా ఆ విధంగా మరియ తల్లి మీద తన బిడ్డలకు తనకు ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు అంత గొప్పవి. నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు సాయం చేసినా చేయకపోయినా, నేను నా అనాథ బాలురు గుళ్ళో ఈ సమయానికి ప్రతిరోజు జపమాల జపిస్తూనే ఉంటాం. అందుకే అని చెప్పింది ప్రే టు మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ అండ్ యుల్ నో వాట్ మిరకల్స్ ఆర్. క్రీస్తుల సహాయమాతను ప్రార్థించండి, అద్భుతాలు అంటే ఏంటో మీరే చూస్తారని. మాకు అద్భుతాలు జరగట్లేదు అంటే నీ విశ్వాసం ఎక్కడుంది? ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నాడు యావే ప్రభు. ఎక్కడున్నావంటే నీ విశ్వాసం ఏది, నీ పవిత్రత ఏది, నీ ఆదిస్థితి ఏది, నువ్వు ఎక్కడుంటున్నావు, ఎందుకు నువ్వు మళ్ళీ చుట్టూ ఆకులు చుట్టుకున్నావు,
నేను చేయవద్దన్న పనిని నువ్వు చేశావా? ఈ చేయొద్దన్న పనులు మనం దేవునికి వ్యతిరేకంగా చేయటం వలన మనము ఇలాంటి కష్టాలకు, ఇలాంటి బాధలకు, ఇలాంటి అవమానాలకు గురి కావాల్సి వస్తూ ఉందన్నమాట. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈయన డాన్ బోస్కో ట్యూరిన్ నగరంలో మరియ తల్లి క్రీస్తుల సహాయమాతకు ఒక బ్రహ్మాండమైనటువంటి దేవాలయాన్ని, బృహత్ దేవాలయాన్ని, బజిలికాను నిర్మించాలనుకున్న. చేతిలో చిల్లు కావలేదు, పునాదేస్తున్నాడు. వాళ్ళందరూ గొనుక్కున్నారు, ఆయన అనుచరులే గొనుక్కున్నారు. ఏమయ్యా, ఏమి ధైర్యమయ్యా, ఏం మొండి ధైర్యమయ్యా అని. కొంతమంది అయితే తిక్కలోడులే డాన్ బోస్కో అనాలి, ఇంకొంతమంది అయితే పిచ్చోడులే అని, ఇంకొంతమంది అంటే రకరకాలుగా వాళ్ళే మాట్లాడుకున్నారు. అప్పుడు ఆయన అన్నాడు ఈ మాట. ఆయన అన్నాడు, క్రీస్తువుల సహాయమాతను ప్రార్థించండి, అద్భుతాలంటే ఏంటో మీరే చూస్తారు అని చెప్పి ఆయన అన్నిటి తిరిగాడు. ఆ ట్యూరిన్ నగరంలోని సంపన్నుడు ఒకడు, డాన్ బోస్కో నువ్వు చేస్తున్నటువంటి ఈ గొప్ప పనికి ఇదిగో నా వంతు అని చెప్పి ఆయన ఇచ్చాడు. కనుక చప్పట్లు కొట్టాలి, నాకు కాదు డాన్ బోస్కోకు, ఆయన విశ్వాసానికి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, డాన్ బోస్కో వ్యాధులకు గురయ్యాడు. ఆయన పనిని వదిలిపెట్టుకొని ఇంటి దగ్గరకు వెళ్ళి 1.5 సంవత్సరం, నాకు కొంచెం తెలుసు, ఫాదర్లకు ఇంకా ఎక్కువ తెలుసు, నాకు తెలిసిన దాంట్లో నన్ను ప్రభావితం చేసినటువంటి ఈ మహనీయుని యొక్క జీవితం నేను ఆకలింపు చేసుకున్నది, నేను జీర్ణించుకున్న దాంట్లో నుంచి మీకు ఒక చిన్న భాగం నేను చెప్తున్నాను అన్నమాట. ఆయన అంటే మన వాళ్ళు అనుకుంటారు వ్యాధులు వస్తే, బాధలు వస్తే, పవిత్రులైతే కష్టాలు రావు, బాధలు రావు, వ్యాధులు రావు అనుకుంటారు. ఎంతమంది పునీతులు అనేక కష్టాలకు, అనేక బాధలకు, అనేక వ్యాధులకు గురి కాలేదు? ఎందుకు? ఆ కష్టాలు వస్తే, ఆ బాధలు వస్తే, ఆ ఇబ్బందులు వస్తే, ఇక్కట్లు వస్తే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని అనుకోవాలి అని కాదు అని నేను ఈరోజు చెప్తున్నా. ఎన్నెన్న రానియండి, మిన్ను విరిగి మీద పడినా కానీ నా దేవుడు నన్ను కాపాడుతాడు అన్నటువంటి ఆ పటిష్టమైనటువంటి బలం, విశ్వాస బలం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు ఉంటేనే. డాన్ బోస్కో 50 ఏళ్ళ క్రితం, డాన్ బోస్కో సలేషన్స్ కాదు ఇక్కడికి వచ్చింది, డాన్ బోస్కో 50 ఏళ్ళ క్రితం సనత్ నగర్లో వచ్చి ఆర్చ్ డయాసిస్లో తమ యొక్క మొట్టమొదటి పనిని చేశారు. అలాగే ఇంకా కొన్ని విచారణలు వేరుపడ్డాయి. ఆ తర్వాత దిశ పిల్లల యొక్క విద్యార్థుల యొక్క, ముఖ్యంగా మగపిల్లలు విద్యార్థుల యొక్క భవిష్యత్తును మార్చేదాని కోసం దిశ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి వాళ్ళకు ఉద్యోగాలు చేయించి ఇవన్నీ చేశారు. ఇప్పుడు కూడా జాబ్ మేళాలు చేస్తూ ఉన్నారు. ప్రతి మేత్రాసనంలో సలేషన్ సభ గురువులకు నా జోహార్లు, నా కృతజ్ఞతలు. ఎందుకు అనంటే వేల మంది విద్యార్థులు, విద్యార్థినీలు ఉద్యోగాలు సంపాదించుకొని ఒక మంచి స్థాయిలో ఉంటున్నారు. ఇది ఎవరి యొక్క సలవ అంటే డాన్ బోస్కో గారి సలవ. సలేషియన్స్ ఆయన ఆత్మను పొందిన వారై ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఒక భాగం. రెండవది చాలామందికి మనకు ఇష్టమైనటువంటిది, మన యొక్క పాలక పునీతురాలు తెరేసమ్మ గారి యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. తెరేసమ్మ గారు, చిన్న తెరేసమ్మ గారికి 5 మంది అక్క చెల్లెళ్ళు. 9 మంది. ఆ 9 మందిలో ఈమె కట్టకడు కూడా ఆమె ఆఖరామె అన్నమాట. వాళ్ళ అమ్మ నాన్న ఆయన గురువు కావాలనుకున్నాడు, ఆమె అమ్మగారు కావాలనుకున్నారు. కానీ ఏదో కారణం వలన వాళ్ళ గురువు అమ్మగారు కాలేకపోయారు. వాళ్ళు కాలేకపోయినప్పటికీ కూడా వాళ్ళకు కలిగినటువంటి 9 మంది సంతానంలో 5 మందిని దైవ పిలుపుకు అంకితం చేశారు. వాళ్ళకు చప్పట్లు కొట్టండి. 5 మందిని దేవుని యొక్క పరిచర్యకు అమ్మగారులుగా అంకితం చేశారు. ఈ అమ్మగారులుగా అంకితం అంటే నేను చెప్పేది, ఎవరైనా కానీ గురువు అమ్మగారు కావాలి అని అంటే వారి యొక్క మనసులు శ్రీసభ పరిచర్యకై తాతలాడుతూ ఉంటాయి అని అర్థం. వాళ్ళ బిడ్డలు మేము సెమినార్లో చేరతాము, కాన్వెంట్లో చేరతాము అని అంటే ప్రోత్సహించాలి. నేను నిన్నటి రోజున మా డయాసిస్లో, మా మేత్రాసంలో ఒక విచారణలో చెప్తూ ఉన్నాను, మీ బిడ్డలు అందరూ కూడా సెమినరీకి పోండ్రా, కాన్వెంట్కి పోండ్రా అని ప్రోత్సహించండి. వాళ్ళు కాలేదనుకో నీకేం అవమానం? కాలేదు, వాళ్ళు పోయింది గురువులు అమ్మగారులు అయ్యేదానికి కాదు, పరీక్షించుకునేదానికి, చూసుకునేదానికి. మా బిషప్ అరళయ్య
తండ్రి గారికి నాకు బాగా తెలుసు. మా మొట్టమొదటి పీఠాధిపతులు కడపలో ఆయన అనేవాళ్ళు, వాళ్ళు గురువులు అవుతారో అమ్మగారులు అవుతారో మనకు అక్కర్లేదు, కనీసం వాళ్ళు సత్యోపదేశం నేర్చుకుంటారు. బిషప్ ఎండి ప్రకాష్ కూడా తరచూ చెప్పేవాళ్ళు, సత్యోపదేశం నేర్చుకుంటారు, క్రమశిక్షణ నేర్చుకుంటారు, మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకుంటారు, కాబట్టి వాళ్ళకి శిక్షణ ఇద్దాం అని. అందుకనే ఈ చిన్న తెరేజమ్మ గారు ఆయన 9 సంవత్సరాల వయసు నుంచే అమ్మగారు కావాలా అమ్మగారు కావాలా అమ్మగారు కావాలన్నట్టు ఉబలాట. కానీ నీకు వయసు రాలేదమ్మా, నువ్వు ఇంకా కొద్ది కాలం వేచి ఉండాలా. బిషప్ గారు కాదన్నారు, మదర్ జనరల్ కాదన్నారు. చివరికి ఆమె రోమ్కు వెళ్ళింది. రోమ్కు వెళ్ళి 13వ సింహరాయల పాపు గారిని కలిసి, తండ్రి గారా నేను అమ్మగారి కావాలని ఆశగా ఉంది అని అంటే, పాపు గారి యొక్క చొరవతో వారి చర్యతో ఆమె 12వ ఏట అమ్మగారు అయ్యారు. మన పాలక పునీతురాలు మనకు ఏం నేర్పుతుంది అని అంటే, దేవునికి మన యొక్క జీవితాలని సమర్పించుకోవాలి. ఈరోజు నువ్వు గృహస్థ క్రైస్తవురాలుగా ఉంటున్నావా, లేక ఈరోజు నువ్వు గురువుగా అమ్మగారుగా ఉంటున్నావా, దేనికైనా కానీ అంకిత భావం అనేది చాలా ముఖ్యం మన జీవితంలో. ఆమె అమ్మగారుగా ఉన్నప్పుడు, మీలో కొంతమంది అనుకుంటారు, ఆమె అమ్మగారుగా ఉన్నప్పుడు ఆమెను చూసి ఆ కాన్వెంట్లో ఉండే అమ్మగారులే చీచ అనేవాళ్ళు, చీదరించుకునే వాళ్ళు, ముఖం చిట్లించుకునేవాళ్ళు, ఆమెను బాగలేదు అని చెప్పి ఆమె మీద తీర్థం చల్లేవాళ్ళు, మేలుకుంటుందేమో బాగుంటుందేమో అని చెప్పి. వాళ్ళందరినీ కూడా చిరుమోముతో పలకరించి, చిరునవ్వుతో, నేను దైవానుభూతిలో ఉన్నప్పుడు నన్ను నానా రకాలుగా మీరు అపార్థం చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళ మీద కత్తి కట్టలేదు. ఈమె ప్రేమతో, వాత్సల్యంతో, చిరుమోముతో వాళ్ళందరినీ కూడా ఆమె ఆదరించింది. ఆమె ఆ విధంగా వాళ్ళను చూసింది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తర్వాత ఏమి అమ్మగారు అయ్యాక 24 సంవత్సరాల వయసులోనే ఆమె చనిపోయింది. అంత చిన్న వయసులోనే 22వ ఏట ఆమెను నావిస్ మిస్ట్రెస్గా నియమించారు. ఆ నావిస్ మిస్ట్రెస్ చేసేటప్పుడు ఆమె సాక్రిస్ట్లో కూడా సహాయం చేసేది. ఇప్పుడు నేను మీకు అందరు కూడా చెప్పాలనుకున్న పాయింట్ ఒకటి ఏంటంటే, కార్మెల్ సభ కాన్వెంట్ 4 గోడలు దాటి వెళ్ళనటువంటి చిన్న తెరేజమ్మ గారిని పరిశుద్ధ పాప గారు వేద వ్యాపకానికి ఫ్రాన్సిస్ షౌరివారితో కలిపి సహా పేట్రన్గా, పాలక పునీతురాలుగా నియమించారు. ఎందుకు? ఆమె వేదాన్ని వ్యాపకం బయటికి వెళ్ళి ఎక్కడా చేయకపోయినప్పటికీ కూడా ఆమెను గొప్పగా చూశారు పాప గారు. ఎందుకంటే ఆమె ప్రతినిత్యం వేదం వ్యాపకం చేసేటటువంటి గురువుల కోసం, మఠవాళ్ళ కోసం ప్రార్థన చేసేది. ఉండే చోటనే ఉండి ఎంత ప్రభావితం చేయగలం మన గురువుల కోసం, మన అమ్మగారుల కోసం, మన బ్రదర్ల కోసం మనం ప్రార్థన చేద్దామని మీరు ఎంతమంది అనుకుంటున్నారు? మీరు చిన్న తెరేజమ్మ గారి యొక్క విచారణకు చెందినటువంటి సభ్యులు కాబట్టి మిమ్మల్ని ఎంతవరకు ద మిషన్ మైండెడ్ ప్యారిష్ ఇన్ ది ఆర్చ్ డయాసిస్ అని జనం చెప్పుకోగలరో మీరందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి నాతో కలిపి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఈ నెల వేదవ్యాపక నెల, వేదవ్యాపక ఆదివారం వస్తూ ఉంది. ఏదో మనకున్న డబ్బులు కొన్ని పడేసి అంగ బోండయ్య అనటం, డబ్బులు అవసరమే వేదవ్యాపకానికి. కానీ దానికి మించి నేను ఇసిరేని సవాల్ ఏంటి అని అంటే, మీ వలన వచ్చే సంవత్సరం వేదవ్యాపక ఆదివారానికి ఎవరైనా జ్ఞాన స్నానం తీసుకుంటారా? అది మీరు మీ వేద వ్యాపకానికి తార్కాణంగా నిలిచేటటువంటిది. మీ వలన, మీ ప్రార్థన వలన, మీ చొరవ వలన, మీ సత్యోపదేశం వలన, మీ బైబిల్ పఠనం వలన, మీ జపమాల ధ్యానం వలన, మీ మంచితనం వలన, మీరు గుడికి రావటం వలన, సమిష్టిగా అందరూ మంచిగా ఒకరికొకరు ఉండటం వలన ఎవరైనా మిమ్మల్ని చూసి ప్రభావితులై క్రైస్తవ బాప్టిజం తీసుకుంటున్నారా? ఆత్మ పరిశీలన చేసుకోండి. చేతులు ఎవరు ఎత్తాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడు. కానీ మీరు మీకే ఒక శాసనం రాసుకోండి. ఏ ప్రసంగికుడు ఈరోజు మా గుళ్ళో మా పండగ రోజున చెప్పినటువంటి విషయాన్ని బట్టి నేను వచ్చే సంవత్సరం వేద వ్యాపకానికల్లా ఒక కుటుంబాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ జ్ఞాన స్నానానికి తీసుకొస్తాను అని చెప్పి మీరు అనుకోండి. చూద్దాం సాధ్యపడుతుందా లేదా. ఎవరో అనుకోకపోతే ఈరోజు నేను బిషప్ గారుగా ఉండను, మీరు అమ్మగారుగా ఉండరు, మీరు గృహస్థ క్రైస్తవులుగా ఉండరు. ఎవరో అనుకున్నారు, త్యాగం చేశారు. ఫాదర్ జాన్ లెన్స్ బెల్జియన్ దేశం నుంచి అలాగే ఎంతో మంది వాళ్ళ యొక్క ఊర్లను మర్చిపోయి, వాళ్ళ తల్లిదండ్రులు మర్చిపోయి, వాళ్ళ సంస్కృతిని మర్చిపోయి మన మాదిరిగా తయారై, నాకు కొన్నిసార్లు పల్లెల్లో ఉన్నప్పుడు
చిన్నప్పుడు మా ఊర్లో కానీ మా పక్కన సీతారాంపురం అని చెప్పి ఇంకొక విచారణ ఉంది, అది చూస్తే ఈ బిస్కోప్ స్వామి కానీ, ఈ వండర్వాలక్ స్వామి కానీ, ఈ శరబర్ స్వామి కానీ, వీళ్ళంతా మిల్హిల్ గురువులు ఏ విధంగా భరించారు. ఈరోజు ఏసీ లేకపోతే మనం తట్టుకోలేకపోతున్నాం, తిట్టుకుంటా ఉన్నాం. ఆ రోజుల్లో వాళ్ళు బాత్రూమ్ లేవు, లెట్రిన్ సరిగా లేవు, నీళ్లు లేవు, చేదుకోవాలా, తీసుకురావాలా, చేయాలా. ఇన్ని కష్టపడి వాళ్ళు చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి వేద వ్యాపకం వలన ఈరోజు మేము సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం, మేము క్రైస్తవులం అని చెప్పి. మరి నీ వలన రేపటి రోజున రానున్న తరానికి ఇంకా ఎవరైనా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా వేదాన్ని సాక్ష్యం పలికి వేదంలోకి తీసుకొచ్చే వాళ్ళుగా ఉండాలి అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీవు పునీత చిన్న తెరేసలో చూసిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము నీ వైభవమును దీనతతో అర్థించుచున్నాము. పుణ్యక్రియలతో నిండిన ఆమె జీవితము నీకు ప్రీతిపాత్రమైన విధమున మా జీవితములు కూడా నీకు అంగీకార యోగ్యములగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత,
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన్న స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులయందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానంద అనుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచేయుము. వారి మమ్ము మీకు నిత్య అర్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత చిన్న తెరేజమ్మ గారితోనూ పునీత డాన్ బోస్కో గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మాలియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, మా సగిలి ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ
విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యముగా మన విచారణలో పనిచేసి మరణించినటువంటి గురువులని, నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆరతి 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 దీపముతో ఆరతి దీపముతో ఆరతి ధూపముతో ఆరతి ధూపముతో ఆరతి పుష్పముతో ఆరతి పుష్పముతో ఆరతి 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 ఆరతి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా పునీత చిన్న తెరేసమ్మ గారి మహోత్సవాన్ని మనము కొనియాడుతూ ఉన్నాం. వారి యొక్క ప్రార్థన, ప్రోత్సాహము, ప్రేరణ మన జీవితాలకు ఎల్లప్పుడూ ఒక వెలుగుమయంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. అలాగే డాన్ బోస్కో వారి యొక్క జీవిత విధానము, పాటించిన పద్ధతులు, ఆయన నిర్వహించినటువంటి సేవ మన డాన్ బోస్కో గురువులకు, ఇక్కడ చేరిన గురువులకు ప్రేరణగా ఉండాలని, ఆ యొక్క డాన్ బోస్కో గురువులను నిత్యము వారిని దీవిస్తూ నడిపించాలని, అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, కావలి అయిన సన్మనస్కుల యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. వారు ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉన్నారు, మనల్ని వెళ్ళంటి ఉన్నారు. ఆ అనుగ్రహాన్ని మనం అనువనువున ఎరిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మన విచారణ గురువు జోస్ ఫాదర్ గారు ఈరోజు జూబిలీ చేసుకోకుండా మళ్ళీ ఒకసారి చేస్తాడంట, పిలిస్తే మేము కూడా వస్తాం. ఈ తలంపులన్నీ మనము మన యొక్క మనసుల్లో, హృదయాల్లో ఉంచుకొని చేతులు జోడించండి, లేక భగవంతుని వైపు చేతులు చాచండి. ఈ తలంపుల కోసం నేను ప్రత్యేక విధంగా
ఈ ప్రభు నేర్పించిన ప్రార్థనను పాడబోతూ ఉన్నాను. నేను పాడిన తర్వాత మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా పాడాలి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పాడండి. పరలోకమందునున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమార్లు నీ మహిమను కొనియాడగా, పలుమార్లు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యమును మాకు వనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. స్వర్గాన నీ చిత్తము ఏలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తము ఏలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారమున్ మాకు, ఈనాడు కావలసిన ఆహారమును మాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. రుణవంతులను మేము క్షమించులా, రుణబంధముల నీవు తొలగించుమా. రుణవంతులను మేము క్షమించులా, రుణబంధముల నీవు తొలగించుమా. సాతాను శోధనలో పడనీయక, సాతాను శోధనలో పడనీయక, సదా మమ్ము కీడు నుండి తప్పించుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము మాకు దయచూపుము మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము మాకు దయచూపుము మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. ఆస్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆస్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. అపురూపమై అద్వైతమై అజరామరమై అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అరుదైన ఈ విందుకే
స్వాగతం అరుదైన ఈ విందుకే మనసార స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ప్రేమ శక్తితో పునీత తెరేసా తనను తాను నీకు పూర్తిగా అంకితమనర్చుకొనెను. నీ దయను కోరి అందరి రక్షణ కొరకు నీ సమక్షములో సదా ప్రార్థించెను. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మమ్ము దైవ ప్రేమతో నింపి మమ్ము సత్యమార్గములో నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మరి మనందరికీ తెలుసు, తండ్రి గారు ప్రసంగంలో చెప్పినట్లు యేసుక్రీస్తు జయంతి 2025వ సంవత్సరాన్ని ఘనంగా నిరీక్షణ యాత్రికులము అనే అంశముతో ఎంతోమంది తీర్థయాత్రకు అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉన్నారు. వీలైన వాళ్ళు యూరోప్ వెళుతూ ఉన్నారు, రోమ్ నగరం కూడా వెళుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మన తెలుగు రాష్ట్రాల్లో మినీ కన్వెన్షన్స్, ఒకటి హైదరాబాద్ ప్రావిన్స్లో, ఇంకొకటి విశాఖ ప్రావిన్స్లో నిర్వహించాలని తెలుగు పీఠాధిపతుల సమాఖ్య నిర్ణయం చేసింది. ఆ మేరకు మరి మన హైదరాబాద్ ప్రావిన్స్లో ఈ మినీ కన్వెన్షన్ ఈ మాసం మనం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి మన ఖమ్మం పీఠాధిపతులు సగిలి ప్రకాష్ తండ్రి గారు అందరూ కూర్చోండి, 2 మాటలు మీతో ముచ్చటిస్తారు. గత సంవత్సరం సెప్టెంబర్ సమావేశంలో తెలుగు పీఠాధిపతుల సమాఖ్య ప్రపంచమంతా జరుపుకుంటున్నట్లుగా క్రీస్తు జయంతి 2025 పండుగను మనం కూడా ప్రాంతీయ స్థాయిలో కొనియాడాలి అని చెప్పి చర్చించేటప్పుడు అటు కోస్టల్ ఆంధ్ర ఒక కన్వెన్షన్ జూబిలీ సమావేశాలు, ఇటు హైదరాబాద్ ఎక్లెసియాస్టికల్ ప్రావిన్స్లో 2 జరుపుకుందాము, ప్రజలకు సులభతరంగా ఉంటుంది అని చెప్పి నిర్ణయించారు. కాబట్టి మన యొక్క హైదరాబాద్ అగ్రపీఠ ఎక్లెసియాస్టికల్ ప్రావిన్స్ వచ్చేసి కడప, కర్నూలు, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, శంషాబాద్ 8 మేత్రాసనాలు. ఈ నెల 21, 22 తారీఖులలో సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ నందు 2 రోజుల పాటు క్రీస్తు జయంతి ఉత్సవాలని, జూబిలీ వేడుకల్ని మన కార్డినల్ పీఠాధిపతుల యొక్క సారథ్యంలో, వారి అధ్యక్షతన మనం అందరం జరుపుకోబోతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 2 రోజుల సమావేశం మనం ఎక్కడ ఉంటున్నాం అనేది ఒక సమీక్ష. ఆ తర్వాత 2033 అంటే యేసుక్రీస్తు చనిపోయి 2033 సంవత్సరాలు అవుతున్నటువంటి ఆ కాలానికి ఎటువంటి రోడ్ మ్యాప్ మనము మన యొక్క ప్రాంతానికి రచించుకుంటాము అన్నది కూడా ఈ 2 రోజులు ఆలోచిస్తాము అని పీఠాధిపతులు నిర్ణయించారు. ఇదే విషయాన్ని సిఆర్ఐ సమావేశంలోనూ, తర్వాత క్యాథలిక్ కౌన్సిల్, తెలుగు క్యాథలిక్ కౌన్సిల్లోనూ మేము చర్చించాము. ఒక్కొక్క మేత్రాసనం నుంచి 200 మంది గురువులు, మఠవాసులు, ఉపదేశులు, యువత, గృహస్థ క్రైస్తవులు, పెద్ద సంఖ్యలో గృహస్థ క్రైస్తవులు, అంటే వీళ్ళందరినీ కలుపుకుంటే ఈ 200లో దాదాపు 175 మంది గృహస్థ క్రైస్తవులే ఈ సమావేశంలో మేత్రాసనాల నుంచి వస్తారు. అయితే
హైదరాబాద్ అగ్రపీఠం నుంచి అధిక సంఖ్యలో పాల్గొనవచ్చు అనని పీఠాధిపతులు ఒక ప్రతిపాదన చేశారు. ఎందుకంటే స్థానికంగా సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ ప్రాంగణంలో మనం నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్కువ పాల్గొనాలి అని చెప్పి, కాబట్టి ప్రతి మేత్రాసనం నుంచి ఒక 200 మంది, అంటే అది దాదాపు 1500 మంది ఆ 2 రోజులు సమావేశమయ్యేదానికి అవకాశం ఉంది. వాళ్ళ మేత్రాసనం నుంచి వాళ్ళు తరలి రావాలి. కాబట్టి ఎవరైనా ముందుకొచ్చి మేము ఇదిగో ఈ యొక్క భాగాన్ని లేక ఈ యొక్క ఖర్చును మేము తీసుకుంటామన్నా కానీ, లేదు ఆ ఖర్చులేకి మా వంతు సహకారం సహాయం ఇంత అన్నా కానీ సంతోషంగా మీ విచారణ గురుల ద్వారా లేక మీ మేత్రాసనం ద్వారా పంపవచ్చు. ఈ సందర్భంగా తెలుగు పీఠాధిపతులు ఒక ప్రత్యేకమైనటువంటి అకౌంట్ను ఓపెన్ చేశారు. అకౌంట్ నంబర్ కూడా కార్డినల్ తండ్రి గారు అన్ని విచారణలకు పంపుతూ ఉన్నారు. మీరు మీ యొక్క డబ్బుల్ని ఆ యొక్క అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ విధంగా మనం అందరం కూడా సమిష్టిగా బాధ్యత కలిగి అందరం మన యొక్క కథోలిక సంఘాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం నిండుగా మెండుగా దండిగా ఉండాలని కార్డినల్ గారి తరఫున కోరుతూ, ముందుగానే మీకు అందరికీ వందనాలు తెలుపుతూ, మిమ్మల్ని అందరినీ 21, 22 తారీఖులలో సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ ప్రాంగణంలో ఈ 2 రోజుల సమావేశానికి చూస్తాము, సమాలోచన చేస్తాము. రోడ్ మ్యాప్ ఒకటికి మన యొక్క భవిష్యత్తుకు మనం గీసుకుంటాం, రాసుకుంటాం అన్నటువంటి ఆశతో ఆలోచిస్తున్నాం. మీకు అందరికీ వందనాలు. స్వర్ణ జూబిలీ సందర్భంగా మన తెలుగు పాటల పుస్తకం సంకీర్తనను మళ్ళీ రీప్రింట్ చేశాము. అది ఈరోజు ఘనత వహించిన మన గురువర్యులు దానిని ఆవిష్కరిస్తారు. Thank you, His Excellence. Thank you, my fathers, Reverend Fathers. Thank you for your presence here. క్రీస్తునాథుని ఎంతో మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా ప్రతి ఒక్కరికి పునీత చిన్న తెరెసమ్మ గారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోగలిగామంటే అది కేవలం దేవుని అనుగ్రహం వలనే. కావున మొదటగా తండ్రి దేవునికి వందనములు చెల్లించుకుందాం. ఈ మహోత్సవ వేడుకలకు ప్రేమతో వచ్చేసి దివ్య బలి పూజ సమర్పించిన హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ అంతోణి పోలా తండ్రి గారికి, అలాగే ఖమ్మం పీఠాధిపతులు సగిలి ప్రకాష్ తండ్రి గారికి, సలేషన్ వైస్ ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ గార్లపాటి కిషోర్ ఎస్డిబి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. No words, no mementos, no songs, no floral tributes can adequately express our unalloyed gratitude to you, Your Eminence, Your Lordship, dear Reverend Father Provincial. ఈ మహోత్సవ దివ్య బలి పూజల్లో పాల్గొని ప్రార్థించిన గురువులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే విచారణలో నిరంతరం తమదైన శైలిలో
సేవలు అందిస్తున్న మడవాసులందరికీ నా వందనములు. అలాగే నవదిన పూజలలో పూజను సమర్పించి దేవుని వాక్యాన్ని పంచిన గురువులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఫాదర్ శాంతమూర్తి ఆధ్వర్యంలో పాటలు పాడిన మ్యూజిషియన్ వినోద్, జోసఫ్, అలాగనే ఆ బృందానికి ఇంగ్లీషు మరియు తెలుగు బృందానికి, గాయకులకు, వాయిద్యకారులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పండుగను విజయవంతంగా జరుపుటకు ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేసిన వారందరికీ మా ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా విచారణ కౌన్సిల్ మెంబర్స్, ఫాదర్స్, సిస్టర్స్, మరి ముఖ్యంగా జేఎంజే సిస్టర్స్, జేఎంజే ప్రొవిన్షియల్ సిస్టర్ నూసి పౌలిన్ గారికి, సిస్టర్ ముక్తా, సిస్టర్ సాలిమా గారులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మరి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసినటువంటి శౌర్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మా విచారణలో ఉన్న విశ్వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మన మధ్యకు వచ్చిన ఘనత వహించిన గురువులకు మరియు బిషప్ గారులకు సన్మాన కార్యక్రమం. ముందుగా మన అగ్రపీఠాధిపతులు మరియు ఘనత వహించిన శ్రీ శ్రీ కార్డినల్ పూల్ అంతోని తండ్రి గారిని ముందుకు రావలసిందిగా మనవి చేస్తున్నాను. Now I request His Lordship Sagli Prakash Garu, Bishop of Khammam, please తండ్రి గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. Now I request the Vice Provincial Father గార్లపాటి కిషోర్ ఎస్డిబి గారికి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. Now I request Sister Nusi Pauline, Provincial of Hyderabad Province, Congregation of JMG, please come forward, Sister. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని విశిష్ట ఆశీస్సులకై ప్రార్థించండి. సకల ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మిమ్ము మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తన శాంతితో నింపునుగాక. ప్రభు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి
స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఉన్నతమైన దైవ వరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక కృషిని ఫలింపచేసి మీరు సంతోషముతో నిత్య జీవములో ప్రవేశించినట్లు కృపజూపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మన ప్రత్యేకమైనటువంటి ఈ పండుగలకు ఖమ్మం నుంచి విచ్చేసినటువంటి ఖమ్మం పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ సగిలి ప్రకాష్ తండ్రి గారు మన మధ్యకు విచ్చేసి చక్కటి సందేశాన్ని మనకు అందించి మనకు జూబిలి గురించి విశదీకరించి ప్రోత్సహించినందుకు మీ అందరి తరపున, ప్రత్యేకంగా నా తరపున, మీ అందరి తరపున మన యొక్క చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ తండ్రి గారు. అలాగే మన విచారణ గురువు ఇప్పటికే అందరికీ కూడా వందనాలు, కృతజ్ఞతలు తెలియచేశారు. మరి ఫాదర్ జోస్ గారికి, ఫాదర్ మాథ్యూ, శాంతమూర్తి, జస్టిన్, ఈ టీంకి మనందరినీ మంచిగా ప్రోత్సహించి వారితో సహకరించేటట్లు చేసి ఈ ఉత్సవాన్ని ఘనంగా కొనియాడినందుకు గట్టిగా మీ యొక్క కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియచేద్దాం. మరి ఒకసారి మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు, దేవుని దీవెనలు. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కుసుమం చిన్న తెరేసా, పరిమళ గంధం చిన్న తెరేసా, విరిసిన కుసుమం చిన్న తెరేసా, పరిమళ గంధం చిన్న తెరేసా, పురమిల వెలసిన ఓ పుణ్య చరిత, పురమిల వెలసిన ఓ పుణ్య చరిత, ప్రభు దీవించిన పునీతురాల, ప్రభు దీవించిన పునీతురాల. వందనం 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 అభివందనం, వందనం 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 అభివందనం. విరిసిన కుసుమం చిన్న తెరేసా, పరిమళ గంధం చిన్న తెరేసా, విరిసిన కుసుమం